చెప్పు. నమో వెంకటేశాయ. అందరం కలిసి శ్రీవారి పాదాలు టెంపుల్స్ ఉంటాయి కదా పైన, అవన్నీ కూడా చూడడానికి వెళ్తున్నాము. చిన్న మినీ బస్ తీసుకొని. సో 13 మెంబర్స్ కదా, కరెక్ట్గా సరిపోయింది మా గ్యాంగ్ మొత్తము. సో నమో వెంకటేశాయ. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ షేర్ అనేది చేయండి. నమో వెంకటేశాయ. ఈ వీడియో చూసినాక నాకే నవ్వొచ్చింది. అసలు ఆ స్టోన్ అక్కడ ఎందుకు ఉందో, అక్కడ ఎందుకు కూర్చొని ఫోటోస్ దిగుతున్నారో నాకు తెలీదు. సో నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను అంతే, మాత్రం నాకు అసలు ఆ స్టోన్ గురించి తెలియదు. ఈ వీడియో చూసే వాళ్ళలో మీకు ఎవరికైనా ఆ స్టోన్ గురించి తెలిస్తే కింద కామెంట్ అనేది చేయండి. శ్రీవారి పాదాలు, శిలాతోరణము. ఇప్పుడు చక్రతీర్థానికి వచ్చాము. ఇదంతా చక్రతీర్థము. ఇక్కడే స్వామివారి చక్రం అనేది పడ్డదనమాట. వాటర్ చూపిస్తాను మీకు. దట్టమైన అడవి కొండ ప్రాంతాలలో ఈ చక్రతీర్థం ఉంది. అంతా చూడొచ్చు, దట్టమైన అడవి. స్వామివారి చక్రము ఇక్కడే పడుతుంది అనమాట. సో అందుకనే ఈ ప్లేస్కి చక్రతీర్థం అని పేరు వచ్చింది. చక్రతీర్థం అంటారంతా స్వామివారి చక్రం. మనకి శ్రీవారి పాదాలు, తర్వాత శిలాతోరణము, లోపలికి వస్తే చక్రతీర్థం అనమాట. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక రాక్షసుడిని సంహరించినప్పుడు స్వామివారి చక్రం అనేది ఇక్కడే ఈ నీళ్ళలో పడిందనమాట. అప్పటి నుండి ఇక్కడి ఈ ప్లేస్ని చక్రతీర్థము అని అంటారు. చక్రతీర్థం అనే ఉత్సవాలు కూడా చాలా అయితే జరుగుతూ ఉంటాయి. మనం చాలాసార్లు వీడియోస్లలో తిరుమలలో జరిగే ఉత్సవాలలో కూడా ఆ పేరు వినుంటారు మీరు. సో చక్రతీర్థం అండి ఇదంతా కూడా. ఇక్కడ నుండి కొంచెం మనం ముందుకు వెళ్తే శివయ్యని అలాగే నాగేంద్రుడిని కూడా దర్శనం చేసుకొని రావచ్చు.
స్టార్ట్. శ్రీవారి సేవ 7 days సేవ కంప్లీట్ చేసుకున్నాము. సో లాస్ట్ డే శ్రీవారి పాదాలు, చక్ర తీర్థము, ఇప్పుడు శిలాతోరణము, ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుకి. సో ఛానల్లో అన్నీ కూడా శ్రీవారి సేవ వీడియోస్ వస్తున్నాయి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ షేర్ అనేది చేయండి. నమో వెంకటేశ్వర. శిలాతోరణము, చక్రతీర్థము రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇది దాటిన తర్వాతనే మనకు చక్రతీర్థం అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత మేము శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాము. శ్రీవారి పాదాలు ఇది స్వామివారు భూమి మీద మొట్టమొదటిగా ఇక్కడే అడుగు పెట్టారని చెప్తూ ఉంటారండి. ఆ తర్వాత పాప వినాశనం, ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడ కనబడుతుంది ఉడత. ఇది మనము తిరుమలలో మాత్రమే కనబడుతుంది ఈ ఉడత. మనకి ఇక్కడ కూడా ఎక్కువ కనబడదండి. తిరుమల టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చెట్ల మీద చాలా ఎక్కువ కనబడుతుంది ఇది. ఇంతకుముందు మనం వెళ్ళింది పాప వినాశనం, ఇది ఆకాశగంగా. ఇది ఆకాశగంగా. నెక్స్ట్ షాపింగ్ చేస్తున్నాం ఇక్కడ.
వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ జపాలికి వెళ్ళాను, ఆ వీడియో అయితే నెక్స్ట్ పెడతాను. నమో వెంకటేశ్వర.